పిలుస్తాను అదిరిపోయి అక్కడ ఢోమ్ అనుకోవాలి తల్లి వస్తుంటే రుపుతాడే మొత్తం మాడిపిస్తాయి గన్ని నీకు అది ఇప్పుడు వెనకడికల్లా చిన్న తుపాకు ఉంటాయి చూసినా అది కట్టె తుపాకి కట్టేది మొన్న మావని గన్ను ఇక్కడ సిఐ వెంగళ సిఐ ఫోటో పెట్టుకుంటే చెర్రెత్తే ఇదే తేలొచ్చింది కట్టె తుపాకి సిఐ మునిగిపోయింది అది గంగల కలితే మావానికి ప్రైజ్ ఇచ్చేసారు ఈ దండ సిఐ ఇచ్చిండు ఆయన కలిసిపోయినాడు ఏది లడాయి మీద నీళ్ళ గన్నెత్తే ఆయన గన్ను మునిగింది మొత్తం ఈ గన్ను తేలుకుంటా ఇట్లా ఇట్లా ఆటలు ఆడుకుంటా అత్తే ఇదే గన్ను ఫస్ట్ ఉంది రా బాబు అని చెప్పి స్టేజింగ్ రమ్మని సత్కారం చేసిండు మావానికి సరే ఒక్క ముచ్చట నువ్వు ఓనిరా నువ్వేమోనిరా అసలు నువ్వేమోని చూడు చూడు రాలిపోతాయి చూడు చూడు అయితే లడాయి మీద రాయుడున్నాడు వాడిని కొట్టనే కొడతా వాడు కొడితేనే అవుతాడు అని చెప్పి రాయుడు ఏమన్నాడు అనుకున్నావురా అనుకున్నా ఒక్కసారి మీతో తీసేస్తాడు పోతాం ఇంకా తనుకురా నీతోటి గిర్రా 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 పోతాం చెవి ఎందుకురా ఒక కాళ్ళు నువ్వు పట్టు ఒక కాళ్ళు ఏం పడుతుంది లేకపోతే ఒక్కనే చూసుకోనా మనం యుద్ధం చాలు చేస్తే ఎన్ని వందల సంవత్సరాలు అయితే నాకు ఒంటిగాలి వస్తుంది అని అటు పోయొచ్చిన కొట్టుకోటోడు ఎవడో బయటకు పోయేస్తారా పిసోడా అరే ఒక్కసారి పోయొచ్చినావు అనుకో మళ్ళీ ఎన్ని వందల సంవత్సరాలు అయితే మిగతా పట్టాలనే మరి ఇప్పుడు తయారైనా మావాడు హోటల్ బాగా వస్తున్నాడు ఏడా వస్తున్నావురా అన్నారా నేను నువ్వు అటు పోతున్నావు వీడు చెప్పకసే కావుతావురా చాలు నువ్వు నాకు చెప్పకుండా ఈసారి లేదు పసారా లేదు నువ్వు పోతే అయిపోయా నీళ్ళు ఎడిగెళ్ళేవాలే నీళ్ళు ఏడున్నావు తేవాలి ఆటలతో చూస్తున్నా అడవిలు ఉంటాయి చేసినా మన ఇంకేమన్నా ఉందా ఇంకా నేను ఒక్కడికేనా మావాడు 2 గేళ్ళు ఆ పని అయిపోయింది క్లోజ్ తీసేసురా నీ పని నిన్ను తీసేసురా లేదు అది అక్కడ రాయడా రెస్ట్ చేసిన కొద్దిగా బాడీకి ఎక్సర్సైజ్ అరే తమ్మే అన్నాడు నువ్వు అడువా దాకా సరిపోతా మన మనసులో ఎంత తోటి ఉన్నావు అనుకున్నావు కండలు తీసుకురా అక్కడికి వెళ్ళిపోతా 2 గుండ్లు మీద పెడితే మేము మోసుకుంటూ పోతాం అట్లనే మనం ఆగ్రో 2 ఇప్పుడు బరువు బరాలా ఇవాళ బరువు లేదని నేర్చుకున్నా
ఎల్లడి లడాయి కట్టడు గిల్లిగానే ఉంటాయి పోతారు అవతల పోతారట అరే నేను ఎట్టున్నా పక్కనే ఏడుగురు ఒక్కండిగా ఏంద్రో యుద్ధం అంటే మనం అసలే పడదు అంటే నువ్వు ఏడుగురు చంపిపోయినాక సపడకుంటావా లేదు ఏందనుకున్నావు 7,000 మంది చంపేసేయాలి ఒక్కసారి నీతో అయితే అనుకున్నావు అరే చెమట వచ్చినారా నీకు ఇగో నా కండ నీతోడా శక్తి నీతోడా నా పరము నీకు నా కోసేంద్రో ఊసిపోయింది అనుకో నువ్వు వెనక చదువుకుంటురా లేదు తమ్మి మనం గోతులు గట్టిగా పెట్టుకోవాలి ఊసిపోతే ఎవరు పెట్టేటోళ్ళు ఉండరు నువ్వు లేవా भैया अरे टाइम कितना लगा है रे वो एक वन और अन्ना और मारे और डांबरगा ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆగురా తమ్మి ఏకి అవుతుంది ఏకి బరాబర్ ఏకో होता है మనం ఇప్పుడు ఏం చేయాలి अपना नमाज करने का हां वही करो करो हां वही बात वो बात इधर बैठा गन साफ कर रहे तू हां मेरा काम करो మీరు తురుకోలు కాబట్టి పని అంటే నమాజ్ చదవాలి మళ్ళా అడుగుతున్నది నేను నమాజ్ కాలేసి నమాజ్ అయిపోయినాక ఏ టైం అయినా కానీ ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎన్నైనా కానీ అరే ఆకలి అయితే ఇస్తారు నువ్వైతే కళ్ళేసినావా ఓకే అల్లాహ్ అక్బర్ అల్లాహ్ బిస్మిల్లాహ్ अरे बारह बोलते हो सीजन नहीं गला माड़ी वाला सीजन माड़ी वाला सीजन अल्लाह అయిపోయింది హాయ్ లాలా హాయ్ అయిపోయింది అయిపోయింది రా అయిపోయి బాగుంటుంది మధ్య మధ్యలో అరే నువ్వు ముందే పిల్లడానికి ఒక్కని నమాజ్ ఎందుకు ఎత్తున్నా అంటే ఈ ఒక్కరితో లేనారా అంటే అన్నారా అరే నోసుకున్నానికి 9 మంది ఉంటారా అరే అయితే ఒక ముచ్చట మురియే కుక్క అర్థ అదిరా మురియే కుక్క అసలుకే తెరవాలి అయితే లడాయికే వచ్చినాం లడాయికి వస్తే ఇప్పుడు ఇంత దండున్నారు తమ్మి లోడ్ వేసావురా గుండు గుండు లోడ్ కాదు ఇది తక్కువ పడుతుంది వేసుకోవడానికి లోడ్ వేసినావా చిన్న చిన్న ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద చిన్న చిన్న దాచి పెట్టినావా మధ్యలో కావాలంటే దొరక ఇక్కడ అడవి రాజ్యం నువ్వు భయపడకు ఓకే నా తమ్ముడు ఉన్నాక నాకేంటో చూసుకున్నాం పనులు కావాలి ఒంటిగా తిండి సంగారు మరి ఆనాడు రాని మళ్ళీ ఏమన్నాడు ముంగడికి కొడతా అత్తన్నాడు గిన్నె ఒక్కరి బక్కని కూడా మనం ఒక గుడ్డే గుట్టే వాడి కింద వాడు నచ్చేపోతాడు నచ్చేవాడు భయపడతాడు అని ఆనాడు రాని మల్లయ్యా
నేను మోటార్ పెడతాము నేను మోటార్ పెడతాను పోయిగా పోతున్నావురా అదే హలో 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 వదనమ్మా అన్నగయా అన్నగయనా గయా నువ్వు ఉన్నావురా నేను ఒక్కనండి ఎంత ఎంత కట్టబడ్డ అనుకున్నావు బాగా కట్టబడ్డ నా ఏకపడితే పని చేయలే ఏం చేయాలి నువ్వు బాధపడకరా ఇంటికాడ సుట్టిన బాగుంది పట్టుకోరతా ఒక్క లగ్గం చేసిన పోలే ఇంకోటి మూడు కత్తాను అరే అబ్బే అన్న ఇవరికి ఏమన్నావురా ఇవరికి ఏమన్నావు అరే మా అన్నగారు మొహం చూసా అన్న ఆడు 10,000 ఇస్తా వచ్చిన నాకు అసలు అది ఏంటిరా గంటెరారా అది గన్ను కాదా గంటెనా అది 10,000 రూపాయలు చూస్తా వచ్చావా కొద్దిగా కొడితే కొట్టు కానీ గట్టి కొట్టకు బొక్కలేదు అలా 5,000 తీసుకొని తల అయితే కొట్టేటోడు వెళ్ళ కొట్టాలి వాణి తమ్మినట్టు తమ్మిన నా పనికి నువ్వు కమ్మనుడేందుకే నువ్వు అంత మాట అనాలా నేనే అయితే వీళ్ళ మీద వాడబడ్డాడు వాళ్ళ మీద వీడు ఎప్పుడు పడుతున్నాడు ఇద్దరు తోడ పెద్ద ముళ్ళు కాదు ఒరే పొడల పొట్లాడ కొట్టుకున్న పోయే రైడు ఏమన్నాడు అరే లడాయి చేస్తామని మనం సిద్ధమైన కానీ ఒక్క ముచ్చట నీ పేరేదో నాకు తెలియదు నా పేరేమో నీకు తెలియదు ఒకవేళ నీ సేవ నా పాడపోతుంది మరి నా అమ్మగారి పట్టణం ఉద్దిది అని చెప్పి నీకు ఏమేమి పాటు ఒకరు లేకూడదు నా సేవ తత్వం కావచ్చు నీ అమ్మగారి పట్టణం నాకు తెలియదు అయితే మనం ఒట్టి ఇట్లా కొట్టుకుంటూ సింగారం కాదు నీ పేరు నువ్వు చెప్పుకో నా పేరు చెప్పుకుంటా నీ పేరు చెప్పుకొని ఇక్కడ కొట్లాడుకున్నావు నీ పేరు చెప్పు బే అరే నీ పేరేంద్రా నా పేరా నీ పేరు చెప్పు అరే నీ ఆతంతే ముత్తాతల పేరు గుంట పేరు చెప్పు బాయ్ ఆతంతే ముత్తాత మనవరాలు కొడుకు బిడ్డ చెప్పు చెప్పు ఒకసారి అన్నవదరా ఆయన ఎవరు నాది డేరమా దేశం గడ బంగారు మూడు శనగపూరి పట్టం పట్ట వెళ్ళరాజు తాత్సాడు సన్నాని భార్య అమ్మవారి సామంతి పిల్లలు సోమరాయుడు సోమరాని భార్య ఒకన్న తల్లి కనంబాయి కనంబాయి తర్వాత 7 అన్నదమ్ములు పెద్దవాడు దుగ్గురాయుడు జగ్గురాయుడు వలరాయుడు జలరాయుడు ఓమరాయుడు ఉపాలకరాయుడు 7 చిన్నవాళ్ళు నేను 20 రాయుడు నా పేరు చిన్నవాడు రాయుడు
పోయింది కత్తి మీద నీకు పానం పోయింది అమరమ్మ వారు కత్తి కాబట్టి నువ్వు నాకు దక్కినావు నేను నీకు దక్కిన అన్నా నేను ఎక్కడ పోయి 12 మన తాతలు వెళ్ళి పట్టము వెళ్ళి పట్టము శనగపూరి పట్టాలు వెళ్ళి వస్తున్నా ఈ శనగపూరి పట్ట మనం బయలు పోదాం మన దుత్తమని వచ్చిన అన్న ఈ దండం తయారు చేసి పట్టుకొని పోయి వెళ్దాం ఎందులో ఇద్దరు అన్నదమ్ములు అన్నదండే దండు రాంగనేమో 24 తల దండ అగో ఓంగనేమో తక్కువ మంది వైరి రాంగనేమో ఎక్కువ మంది వస్తారు ఈ దండు ఎక్కడనే వస్తున్నారని కోటమ్మ ప్రజలు కొమ్మల మీద వస్తారు మిగిలిన రవ మీదలకి వస్తున్నారు నాడి వల్ల పొట్టు సావరి కాడా ఆ రెడీ అనేది ఏనాడు బంగారు కుర్చీ తీసుకొచ్చిళ్ళు కుర్చీ మీద రాయిని కూర్చుని పెట్టింది అగో వీళ్ళెవరు వాళ్ళెవరు అని చెప్పుకుంటారు అన్న వరకు అన్న దుగ్గురాడు ఏమన్నాడు వీళ్ళెవరో నా తోడ వచ్చే తమ్ముడు 12 ఏళ్ల కింద ఢిల్లీ పట్ట వెళ్ళిండు మళ్ళీ ఇక్కడికి రాని వచ్చి అన్న పోలే ఈ మాట ఆ మాట ఎక్కడ పోతున్నది శనగపూరి పట్టం లోపల కన్న తల్లి కను బయలు వెళ్ళిపోతున్నది కొడుకొచ్చిన సంగతి అందుకే అంటారు ఏనాటికైనా ఆనాటికైనా ఆడవారి చేతిలో అర్థమాగదు ముగ్గుని చేతిలో పిల్లలు దక్కరు ఆడవాళ్ళ నోటి ఒక మాట అవుతా ఎవరితో చెప్పాలని అలా కడుపు పోతుంది అదే మొగుని చేతుల పిల్లలు దక్కుతారా దక్కరు అసలే దక్కరు అయితే ఈ మాట ఆ మాట సంగతి ఎక్కడ పోతుంది కన్నతల్లి కనమాయికి అప్పుడే నాకు బుక్కడంత బువ్వడేసుకుని పోదింటా అని చెప్పి అన్నం ఏంటంటే నూనె పెట్టుకుంది అయ్యో ఎక్కడికి వెళ్ళి వచ్చిన కొడుకు రాయడం అలా వరకు కోరి తొలి బుక్కకి వెళ్ళవాడే కన్నదల్లి కలుమ ఏడు వందగారు అన్నగాళ్ళు గిరంగవరికి వచ్చి తమ్మిని మీద వాడి ఏనాడు ఏడుతున్నారు అన్నగాళ్ళు 7 వంద మరి 6 రూపాయలు వచ్చింది ధనాథన్ రైలు మీద పడ్డారు అయ్యో మరి ఇన్ని రోజులు ఉంది ఏ రాజ్యం పోతి వారి 6 రూపాయలు ఏడిచిన పోలే రైలు తోడ పుట్టింది రాధ మామిడి బొమ్మ చెల్లెలు బాయి
ఎప్పుడైనా కలకల కలకల కన్నీరు ఇస్తూ ఉన్నారో వల్ల ఏమంటూ ఉన్నాడు కన్నతల్లి కనుకనే ఎందుకు పెడుతూ ఉన్నారు మీరు ఏం బాధ వచ్చింది మీకేం కట్టం వచ్చింది మరి నేను ఏ రాజ్యం వెళ్ళిపోలే నేను ఏ దేశం వెళ్ళిపోలేదు కానీ మరి ఇక్కడ కాదు అక్కడ కనుక బాగా 12 ఢిల్లీ పట్టణం ఉన్నది ఢిల్లీ పట్టణంలో ఢిల్లీ పట్టణం నేనే వెళ్ళినాడని చెప్పి రాయడం వల్ల ఎప్పుడు వలుకుతూ ఉన్నాడు మరి అటువంటి యొక్క దుగ్గిరాయుడు ఏమంటా ఉన్నాడు తమ్ముడా రాయడం వల్లయ్యా ఈరోజు కనుకనే మన 12 లక్షల దండు ఉన్నది నాది 12 లక్షల దండు ఉన్నది దండకు సంఘానికి కనుక ఎప్పుడైతే అన్నపోయినా తయారు చేయాలి అన్నం కూడా ఏమి చేస్తా ఉన్నారు అటువంటి యొక్క రాయడం వల్ల ఏమంటా ఉన్నాడు 12 లక్షల గొర్రెల మందలు ఉన్నాయి 12 లక్షల మేక మందలు ఉన్నాయి అయితే ఒక ముందుగా ఇప్పుడు నాయన వేడుకున్నాం నా దండ వచ్చింది మరి నా దండ ఇక్కడ ఉంది కదా మనకు ఆ దండకి ఇంత భూవన్న పెట్టద్దా పెట్టుడే మనకు లేదే ఉన్నది మనకు బచ్చని గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఎన్నంటే అన్ని ఉన్నాయి ఏది కావాలంటే అది ఉన్నది అయితే కోరేళ్ళు కట్టాల కోడలాది మంద మరి 5 కట్టాల అవరాది మంద చిన్న పెద్ద కట్ట మీద చిన్నలాల మందు ఉన్నది ఆ మందను పోతామంటవా పోతాం అవసరం అయితే సగం పోతాం పోతాం కానీ ఇప్పుడు మన దండ మంది అరే నీ 12 లక్షలు నాది 12 లక్షలు ఇలా ఇంత మంది చెప్పి మనం ఏంటంటే సంబరపడతాం ఇవాళ ఎందుకు పోతావురా ఇవాళ అవసరం అయితే 500 పోని ఇవాళ 500 పోతావు మళ్ళా రేపు 500 మళ్ళా రేపు 500 మళ్ళా తర్వాత అట్నే 500 మళ్ళా కోసుకుంటా పోతే మన మంద ఆగుతా అంటే మళ్ళీ ఉంటే ఇంకా అన్నా ఒక్కటే ఇప్పుడు గట్టుకు ఏంటో బండ తీస్తాం రోజు ఒకటి తీస్తే అది పెరుగుతా ఇరుగుతా తిరుగుతుంది అదే రోజు ఒక బండ అక్కడ వేస్తే అది పెరుగుతుంది అన్న ఆయన మనకు భయం లేదు బాధ లేదు ఇప్పుడు మనం ఏంటంటే ఈ అడవి లోపల ఒక్కసారి షికారికి పోదాం అరే నువ్వేనా కడిగే షికారు లేదు బేకారు లేదు మాకు ఏది లేదు ఏది అవసరం లేదు అని ఎక్కడో అక్కడ సపడే కొనుక్కున్నాం అయితే ఎక్కడో అక్కడ మీరు అక్కడ కూర్చురు అన్నా అయితే ఇవాళ ఒక్కసారి మన షికారు వెళ్ళేద్దాము మీరు ఎప్పుడన్నా కంచి అడబేలు కొట్టిరా కంచి అడబేలు అంటే మేము కొట్టలేదు మేము ముట్టలేదు దగ్గరికే పోలేదు కొట్టలేదు పట్టలేదు ముట్టలేదు అయితే
ఈ రోజు ఒకసారి కంచెలు అడబెట్టి దెబ్బ కొడతా ఆ దెబ్బ కొట్టి బయలు పోదాం పదరు గుట్టు మీద అప్పుడు ఈ దెబ్బనాదాలే దెబ్బనాదాల పరంగా ఎక్కడ పోతున్నాయి ఒక్క దెబ్బకేమో పచ్చి బాండవలు ఇచ్చుకోపోతున్నాయి నాలుగు దెబ్బకేమో గుళ్ళు ఒకటి కింద పడిపోతున్నాయి ఏడు సల్లము సూరు ఏడు దెబ్బలారులైనా అది ఓ దెబ్బలారే ఉన్నాయి ఏనాడు చూసినా తౌదు మీద అయిపోతున్నాడా దేవుడికి దేవుని చెవుల వరంగా ఎప్పుడు నాదమడ్డది దేవుడు కింద పడిపోయి ఇల్లు ఏడు డబ్బులు వరంగా ఇచ్చుకోబోతున్నాయి దేవుడు ఏమన్నాడు 12 ఏళ్ళ పొద్దు నేను తవ్వు పట్టినా తవ్వు కింద చేసినా నోడు ఎవడు ఆడిగా మొగోడమని సమయం చూస్తానని భగవంతుడైనా సామికుల వారు ఏమి చేసిండు చంద్రవెల్ల చెరువు కట్టలు దేవుడెక్కిండు ఆ చంద్రవెల్ల చెరువు కట్టలు దేవుడెక్కినాక 20,000 ఈరా జడలు 12,000 పల్లా జడలు జడలన్నీ ఒక్కసారి ఎప్పుడు దొరుకుతున్నాడు ఆ గడ్డల మీద మన సాపలు మత్తలు తాంబులు అనగానే ఎప్పుడు కింద పడిపోతున్నాయి నీటి పాపం నాకు జరిగిపోతాను ఉడతకూర గట్ట చేత పట్టుకుని చెరువు మీద ఒక దెబ్బ కొట్టిండు మళ్ళా తడగుంజలు పోలే మరి సాపలు కప్పలు ఎప్పుడో చెల్లబోతున్నాయి ఆ జడలు ఒకసారి ఈరబోచి ఆడుకున్నాక ఏనాడు మన గనిమేరం ముడిచుకొని ఏనాడు కొప్పు పెట్టిండో ఊళ్ళో ఉన్ని సిక్క లెక్క దేవుడు కొప్పు తయారు చేసుకుంటా అదే 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 భగవంతుడు ఏమన్నాడు కౌసుబిల్లమైన కారణార్థమైంది అటు ఇటు చూసే వరకు అల్ల పాలవాణి వృక్షం ఉన్నది ఆ పాలవాణి వృక్షం దేవుడు ఎక్కిండు ఉత్తరం చూస్తాడు
వాడు రాయుడు పూరి పట్టం నుంచి శనగపూరి పట్టం వచ్చిండు వాడు కంచూరాడబేడి 7 దెబ్బలు కొడితే వాడు కొట్టిన దెబ్బ నాదమే నా చెవుల పట్టది వీడు నాకన్నా దండోడు అయ్యింది మరి నాకు దాకా పూజారి దాడలో బయలుదేరి వస్తే నేను మరి అయినా పూజారి వాడే కావాలి కాకున్న పూజారి వాడే కావాలి అని ఎడబత్తి పురబత్తి కళ్ళ చూడపోతే నా పేరు వీరప్పర్ గారు వాడు ఎలా అన్నగాని తండ్రి 12 లక్షలు తమ్ముని తండ్రి 12 లక్షలే 24 లక్షల దండలు పట్టుకుని వాడు శికారు గట్ట వస్తాడు వాని శికారు నేను బేకారు చేయకపోతే నా పేరు బీరయ్య గారు సామె గులారి ఏమన్నాడే జీవరాత్రులు మాయం చేసినాడు మాయం చేసిన బలమంతులు బలమైన వచ్చి కూర్చొని కానీ ఈ దేవుని ఇక్కడ ఉన్నది ఆనాడు రాయుడు ఏమనుకున్నాడే శిఖరు పోదామా శిఖరు పోదామంటే పోదాం వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా అని అన్నదండు పన్నెండు ఒక్క కొండ పిల్ల కనిపిస్తలేదు మనబోతు ఒక దున్నపోతు ఒక బందన అప్పుడు రాయి ఏమన్నాడు నువ్వు నిన్నమూల సాధన పల్లకి వచ్చినావు నిలుపుతా పట్టున్నావురా ఏం లేదు తిరుడు పనులు నాకేం పనులు ఏమి రేపు కోసుకుంటున్నావు మరి శుక్రవారం మొదలు పెట్టావు అంటే మళ్ళా శుక్రవారం వచ్చే రేపు మళ్ళా శుక్రవారం రాక పోతనే ఉండు తింటూనే ఉన్నారు అవునే సీనన్నా ఇంత దండలు పట్టుకొని చికెన్ కథ ఒక తొండలు కనిపిస్తా వాళ్ళకు తొండలు ఏం చేసుకుంటారు ఓ కథ అసలు అవసరం ఊర విసికే ఊర విసికే దోమన ఒక్క లేడన కనిపిస్తా మనకి ఇక్కడ ఉన్నావు నిన్నావు అన్న ఇలా నా తండ్రి దూపైతుంది మరి ఎక్కడికి పోదామన్నా పోలే నా తడుగు దూప కాబట్టి ఏడుకు పోదాంరా అరే దగ్గర చెరువు ఉన్నాయి చంద్రవేల చెరువు చదరం పని అక్కడ హోటల్ ఉందంటావా అదే హోటల్ ఉంది కదా ఈ హోటల్లో పోతే 20 లక్షల దండ అక్కడ అవుతారా హోటల్ పోతే
నీళ్ళు తానే అవి తాలే అవి మరి ఏదైతే తాగుతాయి అన్న పోలే ఇతర తమ్ముడు ఇతర ఏనాడు మనం సూర్యాదుకున్నారు చెరువు చెరువు కాడికి పోయి ఏంటంటే తానం చేసి నీళ్ళు తాగుతామండి మీరు విన్నారా తెలదాండు చెరువు కాడికి పోతాండు చెరువుకి పోయిన దండ మనకు తానం చేసి ఏనాడు మనకు మరి చూసిన నీళ్ళు తాగుతున్నారు బండికి జరుగుతుంది నీళ్ళు కమ్మైతున్నదా దండు దండు ఎప్పుడు నీళ్ళు తాగినారు అన్న మనము వచ్చే వాస్తు మంచిది కాదు గడియ మంచిది కాదు ఇలా మంచి రోజు కాదు మంచి రోజు కాదు అసలు మనం కొత్తిల్లు కట్టుకుంటాం కొత్తిల్లు కట్టుకుంటే ఎన్ని చూస్తాం వాస్తు చూస్తాం ముగ్గు చూస్తాం పేరు చూస్తాం అన్ని చూస్తాం అవును కొత్తిల్లు కట్టుకుంటే బ్రాహ్మణ ముగ్గు నీకు బ్రాహ్మణైనా కావాలి పసుపు కావాలి తెలవని కావాలి ఇల్లు ఎవరి పేరు ఉందన్నా తెలవాలి అయితే ఇలా మనం వాస్తు చూడకుండా వచ్చినాం ఇలా శనివారం వచ్చినమా శనివారం నాడు శని వచ్చాడు మంచిది కాదు మంచిది కాదు ఇలా ఏంది ఇంత దాన్ని గింత తిరుగుతాను గింత పిసలుతాయి ఒక్క గింతంతా ఏమన్నా దొరకద్దా ఏమి దొరకబాయి దోమ పిల్ల అన్న దోమ పిల్ల దొరికినా కానీ దొడ్డు మంది కావు దో పిల్ల దొరికితే దొడ్డు మంది తింటారా అదో పిల్లపోతారు దానికి కాళ్ళు ఉంటాయి అనుకున్నావు అప్పల పురుగు అప్పుడు 20 లక్షల మంది పెట్టాం అప్పల పురుగు ఏం చేస్తుందా అరే కాలు కుక్కలు అయితే మన దాంట్లో నీళ్ళు తాగి నీకు మనం బయలుదేరి పోదాం మరి గురి పడ్డాం శనివారం శని కొట్టినట్టు శనివారం ఈ ఆదివారం నాడు మనం ఏనాడు వస్తామని చెప్పి దండు ఏనాడు అనుకుతున్నాడు ఇక్కడ రాయడం వల్ల ఏంటంటే శనివారం కాదు ఆదివారం వస్తా అన్నమాట ఆ రవాణా వృత్తం మీద భగవంతుడు ఒక్కసారి కన్నార చూసిండు కిలకిల కిలకిల నవ్వుతున్నాడే అబ్బా ఇంత దండు ఇలా నమ్ముకొడికి పోతా ఇంత దండులో మరి ఒక్కనే మాట దాగటట్టు ఉన్నది రాయింది ఈ రాయింది 20 లక్షల దండులో మన వీళ్ళు ఒక్కని ఎట్లా కీలు వాపాలే ఇది చెప్తున్నట్టు కాదు మరి వాళ్ళు రమ్మని అరకత్తడా రాడు వాని ఎడమత్తు చూడాలి నా బలం వానికి చూపియాలి నా బలం వానికి చూపియాలి వాని బలం నాకు చూపియాలి వీళ్ళు శనివారం పోయి ఆదివారం వస్తా అంటారు కానీ మరి ఆదివారం రమ్మంటే వస్తాడు అని పిలిచిన రాడు మళ్ళా రాడు ఇదే సమయం లోపల ఇదే సందర్భం లోపల పోయేది ఒక్కసారి ఈ దండకు కలిమే చూపుతానని ఇప్పుడు దత్తం ఉన్నాడు
చీకటి అయిపోయి నాతరే అలా కాదు నాతరైపోయింది మరి ఈ పట్టవాటిని ఈ సూర్యుని దాచుకున్నాడు ఎవడు నువ్వు ఏడున్నావురా అరే నువ్వేడున్నావురా అన్నకు తమ్ముడు కనిపిస్తలే తమ్మునికి అన్న కనిపిస్తలే 24 లక్షల దాని ఆగమైపోతున్నది సమయకాలం లోపల దేవుడు కిలకిల దేవుడు నవ్విండే అప్పుడు గుర్రం మీద రాయుడు ఏమన్నాడు బాంచదు బాయ్ ఇలా చీకటి అలా కాదు చీకటి అయిపోయి నాతరే అలా కాదు నాతరైపోయి ఈ సూర్యుని దాచుడు ఎవడు సంగతి నేను చూస్తానా అని ఆనాడు రాయుడు రాయన దగ్గర ఏమున్నది ఏడముల తప్పలు నరవెల్లి మనం ఒకసారి రాయుడు చేత పట్టిండు ఆ నాగన్న కంటే మన నాగన్న ఉత్తరం మీద దేవునికి సూటి పెట్టంగా ఈ బాణం ఎలుగు ఎక్కడ పోతుందంటే దేవుని కళ్ళలో మెరిసింది అబ్బా రాయన దగ్గర ఏమి లేదు నారవెల్లి బాణం ఈ నారవెల్లి బాణం ఎవరిచ్చిండు మళ్ళీ ఒకసారి కనుక్కున్నాడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎండికొండ దాపారం మీద నా తల్లి శివశంకరుడు రాయడం వల్ల శివల కథగడ కూర్చొని తిన్నా శివ నడు తినకున్నా శివ పన్నా శివ పడుకోకున్నా శివ శివన్న వాక్యం లేకుండా పరవాక్యం ఆనాడు రాయనికి లేకపాయే రాయని బుద్ధి మెచ్చి రాయని గానం మెచ్చి ఆనాడు నా తల్లి జంగమయ్యా 4 మీద 3 మంత్రాలు రాచిండు ఓం నమ శివాయ అని 5 అక్షరాలు రాచిండా అదే బలం రాయని దగ్గర ఉన్నది ఆ రాయని చెల్లిచ్చే బాణము తప్పరాని బాణము ఆనాడు దేవజంగమయ్యా ఆయనకి బాణం ఇచ్చే సమయకాలం లోపల ఏమన్నాడు శ్రీరాముల బాణానికి కన్నా అంకున్నది కానీ నీ బాణానికి అంకలేదు నువ్వు బాణం విడువనే ఇడు ఒకవేళ బాణం ఇచ్చినవా అటువంటి బాణం పోయి వారి పాలోడైన ఎవడని మన పానం తీసి రమ్మన్నది అటువంటి బాణం శివశంకరుడు ఇచ్చిండు ఆ దేవజంగమై ఇచ్చిన బాణము దేవుని కళ్ళల్లో మెరిసింది బాణ తన జంగమై ఇచ్చిన బాణమే ఒకవేళ ఇతను ఇట్లా బాణం ఇస్తే నా బాణం నేను ఇక్కడ ఒక్కళ్ళు చచ్చిపోతానా అని అప్పుడు దేవుడు గడగడ 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 వలికిపోతాను నాయనా ఇంత పని చేసినవే దేవతల పుట్టుబడి మనది నరుల పుట్టుబడి వాంది నరునికే ఇంత మంత్రం ఇచ్చినావు ఇంత మాట ఇచ్చినావు అంటే నీలో మళ్ళా తండ్రి శివాజంగా అది చేసిండు దేవుడు ఆయన వరకు భయపడ్డ దేవుడు ఏమన్నాడు అన్నాడు తల్లి చెప్పిండు గిర గిర దేవుడు తిరుగుతున్నా భయపడ్డ దేవుడు బంగారెక్కల కట్టుమని అవతారం ఎత్తిండు దాని వీడికెళ్ళి ఎప్పుడు విరిగిపోతున్నాడు ఆ పోయే గతం రాని కళ్ళ చూచిండు చూడు ఏమవుతుందిరా గర్తం పోతాను అక్కడ పోయి ఆ గద్దను కొట్టాలి ఆ గద్దను కొట్టాలి రాయుడు గర్తమాని ఏమడ పడ్డరాట దేవుడు మళ్ళీ మనసులో ఏమనుకున్నాడు శనివారం నాడు పోతాను ఇక్కడ ఆపిన అంతేనా ఆపిన ఈ లెక్కలో కూడా వీళ్ళు ఇక్కడ కాడగలపాలి గర్తమానే దాని మీద భగవంతుడు భక్తులు అంటిండు వీరికేడు బండారు చేతబడి అక్క మనకల్ నాని చేసిండు దండి మీద ఏడు ముళ్ళంతా ఏనాడు బండారు పోచిండు ఆమె సత్తంతో కూరి వాగినతోటి 12 విధాల పరికి పొద చేసిండే ఆ పరికి పోదల్లా దేవుడైతే సుఖ
దేవుడు ఈ దేవుడు ఎప్పుడు పండుగ అవతారం ఎత్తిండు ఈ పండుగ అవతారం మీద ఈ దేవుడు ఎత్తి ఉండని బట్టబంది అయితే పండుగ అవతారం మీద దేవుడు ఇక్కడ ఉండని ఆనాడు రాయుడు ఏమన్నాడు మనకు గద్దమాయమా మరి ఏంటంటే 12 గల పరిగిపోదా ఇప్పుడు మన వల్ల ఏంటంటే కిలకిల కీగనేస్తాను ఈ కీకలు ఎక్కడ ఏమవుతున్నా అని రాయుడు కళ్ళ చూచాడు అరే అన్నా ఒక్క ముచ్చట మనం ఇట్లా శిఖరి తాటయ్యాల శిఖరి కలుతలే శిఖరేమో బేకారైపోయి ఈ ఏంటంటే అడవి లోపల ఏమో మృగం ఉన్నట్టుంది గడగడ 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 కథ పెడతాను అయితే కింద మొత్తం నిన్నది ఏదో మృగం ఉంది ఇది ఒక్కరి గిట్ట ఇది వడ్డగా ఈ మందంతా మొత్తం ఈ సాగరపల్లి ఊరు మొత్తం సరిపోతుంది మన దండు మొత్తానికి సరిపోతుంది ఈ దండు మొత్తానికి సరిపోతుంది కానీ మన శిఖరి అట గిట్ట కాదు నువ్వు పెద్దోని ఎటుంటావురా నేను పెద్దోనా నేను మీదుకుంటా మీదుకుంటావు నువ్వు పెద్దోని వాటి అన్నాను మీదుకుంటా నేను చిన్నున్నాయి పడికే కిందుకుంటా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సప్పుడు చేసుకుంటా టపా టపా కొట్టుకుంటా అంతే అన్నున్న మురుగాలు పోయింది వచ్చినాయి నచ్చిందా ఈ సప్పుడు ఈ గాత మనకి నచ్చింది ఈ పరికిపోద మనం కొట్టాలి ఫస్ట్ నిన్న పరికిపోద కొడతా అంటే నిన్ను ఏమున్నదో మనం చెప్తాం అడియబియా నడరాడి ఏమన్నాడు నువ్వు పెద్దోని కాబట్టి మీదికెళ్ళి కొట్టుకుంటా ఇట్రా చిన్నోని నేను కాబట్టి కిందికెళ్ళి కొట్టుకుంటా నేనత్తా ఏంది కొట్టుకుందా తన రాయుడు రాయుడు బాణం పట్లే పెద్దోడు దుక్కు రాయుడు మరి బాణం అందుకున్నాడు అప్పుడు దేవుడు మీరే కళ్ళ చూసి పండుముఖం అవుతారు మీద అదే కొడుకులా ఇలా పరిపోద కొడతావు నేను దొరకన్నా నీ సత్యమేదో నీ భర్త తన మంతుడు దేవుడు బండారు కొట్టిండు ఈ అడిగలు దాన్ని ఏం చెప్తాడు మరి ఈ పోలాలే కొడతా ఉన్నారా కొట్టుకుంటా వాళ్ళ మొగడు అప్పుడు దేవుడు ఏమన్నా అదే ఈ కలమా ఎక్కలేదు భగవంతుడు ఏమన్నా శివలో ఉంది ఈ పన్ను పడి చూడాలి వాళ్ళేరు కొట్ట కొట్టు అదే అందరూ మన కులమే అంత మనమే కులం అంత మనమే పండిస్తాం మనమే
అదే నగిన ఎక్కువ నుంచి అయితే ఆనాడు బాగుంది ఏమనుకున్నాడు అడిగిన అంటూ అమ్మల బాణాలు చేత పట్టుకుని మరి పెట్టి దెబ్బలు ఇప్పుడు ఓట్లిపోతున్నారు ఎందుకు వచ్చా అని ఆవిడ వచ్చారు దొంగతలేగా బాయే గుర్రం మీద రాయి కళ్ళారు దూచేడు వాని బలం చూస్తాను అనుకున్న దేవుడే ఈయన బలం అధికారం ఏ పాట ఉన్నది అయితే ఆరుగురు అన్న గల దగ్గర బలం ఏమిటి ఆ రాయుడు 4000 బాణం అందుకొని గోదావరి కొట్టుకుంటూ కొట్టుకుంటా రాయడం వల్ల పల్లెడు విధాల పనికి పోదా ఒక్కటే పదగాలి తీసుకొచ్చిండు చూసిన పోలే దేవుడు ఏమన్నాడే అగో ఇందులో ఏమో అనుకున్నావురా ఇందో పంది ఉన్నట్టుందిరా పందే అని పంది దున్న పోతు అరే కొట్టమని కొట్టన్నా అంటే నేను కొడతా అరే నేను బే నేను ముందు నేను పెద్దగా నేను పత్తి నేను కొట్టాలి పెద్దలు భయపడి నువ్వు కొడతావు మరి చిన్నోడు నా దేవు లేదా నీ తర్వాత కొట్టు నువ్వు నేను కొట్టాక అరే అల్లు ఈ పందిని పోతే సాధారణ వాళ్ళ ఊరు మొత్తం సాంబార్ పెట్టాసురా మొత్తం సాంబార్ కాదు మొత్తం ఇక ఎట్లా అంటే దప్పడం పెట్టాలి మొత్తం అయితే రేపు జిట్టుకుమ్మ ఉన్నది ఈ జిట్టుకుమ్మానికి దీన్ని కోసినాం అనుకో దీన్ని మొత్తం సరిపోతుందిరా దీని ఒక శరీరం రారు అరే పంది పైలం బే పానపరం నీ పాన ఫస్ట్ మధ్య కాపాడుకో అరే పంది ఎక్కడ తిరుగుతుంది అది నీ దగ్గర తిరుగుతుంది అది అరే ఎడు తిరిగినవరా అరే ఎడు తిరుగుతుందిరా అగో నీకు తిరుగుతుండ్రు అయితే నీకు నాకు ముక్కడే ముచ్చట ఒకవేళ పంది మీద ఇట్లా నీవికెళ్ళిపోతావు చూడు